Hello everyone, welcome back to Sailata's NutriWell. No myths, only nutrition science. నేను మీ డైటీషియన్ సాయిలత. ఈరోజు మనము యూరిక్ యాసిడ్ కంప్లీట్ గైడ్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది, ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, న్యాచురల్గా ఎలా కంట్రోల్ చేయాలో స్టెప్ వైజ్గా చూద్దాం. అండ్ ఫస్ట్ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? మన బాడీలో ప్యూరిన్స్ అనే సబ్స్టెన్స్ బ్రేక్ డౌన్ అయ్యి యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది బ్లడ్లో డిజాల్వ్ అయ్యి కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే జాయింట్స్లో క్రిస్టల్ లాగా డిపాజిట్ అయ్యి గౌట్ పెయిన్, స్వెల్లింగ్, కిడ్నీ స్టోన్స్కి రీజన్ అవ్వచ్చు. సో సిమ్టమ్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్, హై యూరిక్ యాసిడ్: బిగ్ టోస్లో సివియర్ పెయిన్, యాంకిల్స్, నీ పెయిన్, జాయింట్ స్వెల్లింగ్, రెడ్నెస్ అండ్ కిడ్నీ స్టోన్స్ రావచ్చు. కొన్నిసార్లు సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు. నార్మల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వచ్చి మెన్స్లో 3.4 to 7 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఉమెన్స్లో 2.4 to 6 mg per dl. యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఓవర్ ప్రొడక్షన్, బాడీలో ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెడ్ మీట్, ఆర్గన్ మీట్, సీ ఫుడ్స్, ఆల్కహాల్ ఎస్పెషల్లీ బియర్, షుగరీ డ్రింక్స్, ఒబెసిటీ, క్రాష్ డైట్ వల్ల ఓవర్ ప్రొడక్షన్ అవ్వచ్చు. అండ్ లేదంటే సెకండ్ రీజన్ అండర్ ఎక్స్క్రిషన్. కిడ్నీ యూరిక్ యాసిడ్ని ప్రాపర్గా రిమూవ్ చేయకపోతే కిడ్నీ ప్రాబ్లం వల్ల, డిహైడ్రేషన్ వల్ల, డయాబెటీస్ వల్ల, ఫ్యాటీ లివర్, బీపీ మెడిసిన్, ఒబెసిటీ వల్ల ఇంక్రీజ్ అవ్వచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్స్: ఈ కండిషన్స్ ఉంటే యూరిక్ యాసిడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒబెసిటీ, డయాబెటీస్ వల్ల, హై బీపీ, కిడ్నీ డిజీజెస్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, మెటబాలిక్ సిండ్రోమ్ ఇవి ఉండడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో న్యాచురల్ వేస్ టు రిడ్యూస్ యూరిక్ యాసిడ్. న్యాచురల్గా యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించాలి? డైలీ 2.5 to 3 liters వాటర్ తాగాలి. వెయిట్ రిడ్యూస్ చేయండి. అండ్ డైలీ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. లాంగ్ ఫాస్టింగ్ అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. షుగరీ డ్రింక్స్ స్టాప్ చేయండి. స్ట్రెస్ కంట్రోల్లో పెట్టండి. ప్రాపర్ స్లీప్ కంపల్సరీ. సో దీస్ ఆర్ ద న్యాచురల్ వేస్ టు రిడ్యూస్ యూరిక్ యాసిడ్. అండ్ ఫుడ్స్, ఎలాంటి ఫుడ్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ని లో చేయగలుగుతుంది. సో ఈ ఫుడ్స్ యూరిక్ యాసిడ్ కంట్రోల్కి చాలా హెల్ప్ చేస్తాయి. బటర్ మిల్క్, లెమన్ వాటర్, కీరా, బాటిల్ గార్డ్, యాపిల్, జామకాయ, పపాయ, వాటర్ మిలన్, ఆరెంజ్, లో ఫ్యాట్ కర్డ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మిల్క్ కూడా తీసుకుంటే లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎక్కువ ఏ ఫుడ్ తింటే ఎఫెక్ట్ అవుతుంది? ఆల్కహాలిక్ పీపుల్ అయితే బియర్, ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది. అండ్ ఆర్గన్ మీట్స్, ఎక్సెస్ రెడ్ మీట్ అండ్ సీ ఫుడ్స్, షెల్ ఫిష్, షుగరీ సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ గౌట్ అటాక్స్ వస్తాయి. అండ్ జనరల్గా మీ డైట్ ఎట్లా ఉండాలి? సో మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ విత్ లెమన్, జీరా వాటర్, మేథీ వాటర్, ప్లెయిన్ వాటర్, ఇట్లా సోప్ చియా సీడ్స్ ఏదన్నా ఒకటి వాటర్ ఫామ్లో హైడ్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆ వీటి వల్ల. అండ్ బ్రేక్ఫాస్ట్లో నార్మల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయొచ్చు. ఇడ్లీ, వెజిటేబుల్ ఉప్మా, దోశ, టమాటో చట్నీ, ఓట్స్, పోహా విత్ వెజిటేబుల్స్, రాగి జావా. అండ్ ఇన్ కేస్ మీకు డయాబెటిక్ ఉంటే కొంచెం చేంజెస్ ఉంటాయి డైట్లో. ఇట్స్ జస్ట్ ఫర్ కౌట్. అండ్ ఫ్రూట్స్లో మీరు యాపిల్, జామకాయ, పపాయ, మోసంబి ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ శాంపుల్ డైట్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను, ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. అండ్ లో ప్యూరిన్ ఫుడ్స్ అనేది తెలుసుకోవాలి. సో మోస్ట్లీ అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో యాపిల్, పపాయ, వాటర్ మిలన్ తీసుకోవచ్చు. వైట్ రైస్, ఓట్స్, మూంగ్ దాల్, లో ఫ్యాట్ మిల్క్ ఇవన్నీ కూడా లో ప్యూరిన్ ఫుడ్స్. అండ్ స్పినాచ్, కాలీఫ్లవర్, మష్రూమ్స్, ఓట్స్, ఎక్సెస్ చికెన్ మోడరేట్, ఇవి మాత్రము ప్యూరిన్స్ అనేవి మోడరేట్గా ఉంటాయి. సో లిమిటెడ్గా తీసుకోవాలి. సో అవాయిడ్ చేయాల్సినవి ఆర్గన్ మీట్, రెడ్ మీట్, సీ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, బియర్, షుగర్ డ్రింక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ వాకింగ్, క్రాష్ డైటింగ్ అవాయిడ్ చేయాలి. స్లో వెయిట్ లాస్ ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ హైడ్రేషన్, గుడ్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్ డైట్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ గుడ్ హైడ్రేషన్ ఉంటే యూరిక్ యాసిడ్ని ఈజీగా కంట్రోల్లో పెట్టవచ్చు. మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.